వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగువారే కాదు దేశమంతా మాట్లాడుకుంటున్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. అసలు ఈ పవన్ కళ్యాణ్ ఎవరు? సినిమా స్టారా లేకపోతే రాజకీయ నాయకుడా అని అందరూ అనుకుంటున్న ఈ సమయంలో సినీ స్టార్ నుంచి వెళ్ళి ఒక ప్రజానాయకుడిగా ఎదిగిన ఒక విలువలతో కూడిన నాయకుడు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్లో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు తనకేం తెలియదని చెప్పేసి అప్పుడే చెప్పాడు. ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఈ 10 సంవత్సరాలలో తను అందరికీ అందనంత ఎత్తుగా పైకి వెళ్ళాడని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నమాట. ఎందుకనంటే జగన్ లాంటి ఒక మహాశక్తిని కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది అంత ఈజీ కాదు. అందులోన కూటమిని అనేది కలిపి కూటమిలో సఖ్యత తీసుకొచ్చేసి రాజకీయాల్లో ఒక మంచి కొత్త ఒరవడిని తీసుకొచ్చాడని పవన్ కళ్యాణ్ని ప్రతి వారు ప్రధానమంత్రితో సహా ప్రతి వారు పవన్ కళ్యాణ్ని పొగుడుతూనే ఉన్నారు. అంతలా చేసిన పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు మనం కాస్తంత చిన్న మాటల్లో చెప్పుకునే ఒక గొప్ప విషయాన్ని మనం మాట్లాడుకుందాం. జనరల్గా పవన్ కళ్యాణ్ తను కొన్ని బుక్స్ చదువుతూ ఉంటాడని తెలుసు. కొంత అంటే కమ్యూనిస్టు భావాలు లేకపోతే కొంత ఫైటింగ్ నేచర్ ఉన్న ఒక గొప్ప నాయకుడని మనం సినిమాల ద్వారా కానీ లేకపోతే తను మాట్లాడే పద్ధతి ద్వారా కానీ తెలుస్తూ ఉంటుంది. అయితే తను రాజకీయాల్లో అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు అనుకోకుండా వైసీపీ నాయకులందరూ పవన్ కళ్యాణ్ని తిట్టడం అనేది మొదలుపెట్టారు. అసలు ఎప్పుడు కానీ ఒక మనిషిని పదే పదే మనం నువ్వు పనికిరావు అని అంటూ ఉంటే ఏ మనుషులోనైనా కాస్తంత కసి పుడుతుందని మనకు ఈ రకంగా పవన్ కళ్యాణ్ చూసే తెలుస్తుంది. తను ఒక పట్టుదలతో ఎలాగైనా రాజకీయాల్లో నిలదొక్కాలని చెప్పేసి 10 సంవత్సరాలు నిర్విరామంగా కష్టపడ్డాడు. నిర్విరామంగా అని అంటే నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళేసి తను ఏం చేస్తాను, నాకు అధికారం వస్తే ప్రజల కోసం ఏం చేయగలను అని చెప్పేసి పదే పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల చాలామందిలో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న నిజాయితీ అందరికీ కనిపించి తను కూటమి ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ఎలక్షన్లో తనని గెలిపించిందని మనం చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మంత్రి పదవితో డిప్యూటీ సీఎం కూడా తను అవడం అనేది జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఎంతలా సపోర్ట్ చేస్తున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఈరోజు కూటమి అనేది లేకపోతే ఈరోజు ప్రభుత్వం అనేది ఏర్పడేది కాదనేది చంద్రబాబు నాయుడు యొక్క అభిప్రాయం. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్కి ఒక సముచిత స్థానాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పేసేయాలి. సీఎంకి ఎన్ని రకాలుగా ప్రోటోకాల్ ఉంటుందో దాదాపుగా అన్ని రకాల ప్రోటోకాల్ని పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తను ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజలలో మమేకమైపోయి ప్రజలతోటి వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటూ అసలు నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ప్రజల బాధలు తెలుసుకోవడానికి ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు తను కొత్త పందాలో ఇప్పుడు ప్రజల దగ్గరికి ఒక మంత్రి అయినా కానీ ప్రజల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ యొక్క బాధలు తెలుసుకుంటే అక్కడే సాధ్యమైనంత వరకు దాన్ని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడని చేసి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక కొత్త ఒరవడి ఈ తెలుగు రాష్ట్రాలలోకి వస్తుందని మనం చెప్పొచ్చు ఇది పవన్ కళ్యాణ్ ద్వారా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తను ప్రభుత్వంలో లేకపోయినా తను మామూలు పార్టీ నడిపినా కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్న కష్టాలను వాళ్ళ యొక్క బాధలను తెలుసుకొని వాటికి తగ్గట్టు స్పందించి పోరాడేవాడు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను మినిస్టర్ అయినా కానీ సేమ్ అలాగే ఉండి వాళ్ళ యొక్క ప్రజల యొక్క బాధలు తెలుసుకుంటూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి, ప్రజల్లోనే ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తూ కొత్తగా తను ఆలోచించడం అనేది చాలామందికి నచ్చుతూ ఉంది. తను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గట్టు ఏం చేస్తే బాగుంటుంది, ఎంతవరకు బాగుంటుంది, ఎలాంటి అసాధ్యాలు ఉన్నాయని చెప్పేసి అధికారులతో మాట్లాడి ఒకవేళ అవుతే అప్పటికప్పుడే లేకపోతే దాన్ని అవడానికి గల అవకాశాలను కూడా చూడండి అని చెప్పేసి అధికారులను కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అధికారుల పట్ల కూడా అంతే ధోరణితో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు కొంతమంది మనకు తెలుసు, చాలామంది అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. సరైన
అధికారాలు ఉన్నా కానీ ప్రజలకు ఎలాంటి సేవలు చేయకుండా వాళ్ళ యొక్క స్వార్థంతో ఇలా పనులు చేస్తూ ఉంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. అలాంటి వ్యక్తులు ఉంటే దగ్గరికి ఉండద్దు, అలాంటి వ్యక్తులు ఉంటే వారి యొక్క పందాన్ని మార్చుకోవాలని, ప్రజలకు సేవ చేయడం కోసమే మనం ఉన్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడం అనేది జరుగుతుంది. అయితే చూడాలి, పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే మనకు తెలుసు తను చార్జ్ తీసుకొని తను పాలనా యంత్రాంగంలో ఒక ముఖ్య వ్యక్తిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా తను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రాను కాలంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించి ఈ తెలుగు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తను మంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఎలాంటి సేవలు అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతుగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో మనం రానున్న కాలంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.